పాకిస్తాన్, ఇరాన్ ఈ రెండు దేశాలు 900 కిలోమీటర్ల పొడవున సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఉన్నట్టుండి పాకిస్తాన్పై ఇరాన్ మెరుపు దాడికి దిగింది. ఈ దాడిలో రెండు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. సరిగ్గా అటు ఎర్ర సముద్రంలో ఆందోళనలు, గాజాలో యుద్ధం ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అలాంటి సమయంలో ఇరాన్ దాడి చేయడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. ఉగ్రవాద స్థావరాలపైనే దాడి చేసినట్లు ఇరాన్ తెలిపింది. దీనికి కౌంటర్గా పాకిస్తాన్ సైతం ఇరాన్లోని బలూచిస్తాన్పై దాడి చేసింది. ఇక్కడతో చెల్లుకు చెల్లు అని ఇరు దేశాలు మిన్నుకుంటూ పోయాయి. అయితే నెల రోజుల క్రితం ఇరాన్ అధ్యక్షుడు పాకిస్తాన్కు వచ్చారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేశారు. కానీ ఈ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదని స్పష్టంగా తెలుస్తుంది. తాజాగా మరోసారి పాకిస్తాన్పై ఇరాన్ దాడి చేసింది. దీంతో మళ్లీ ఇరు దేశాల సరిహద్దులో అలజడి మొదలైంది. అసలు ఇరాన్ పాక్ మధ్య ఏం జరుగుతుంది? ఎందుకు పాక్పై మళ్లీ ఇరాన్ దాడికి దిగింది? వాచ్ ది స్టోరీ. ఇరాన్ పాకిస్తాన్ మధ్య మళ్లీ ఏం జరిగింది? పాక్ ప్రధానిని హయతుల్లా ఖమేనీ అవమానించారా? ఇరాన్ పాక్ మధ్య తాలిబాన్లు చిచ్చు పెట్టారా? ఇరాన్ పాకిస్తాన్ నెల రోజుల క్రితం చెట్టాపట్టాలు వేసుకున్నాయి. తమ బంధాన్ని ఎవరూ విడదీయలేరంటూ అప్పటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆర్భాటంగా ప్రకటించారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తామని చెప్పారు. శాంతిని, అభివృద్ధిని తీసుకొస్తామని డప్పు కొట్టారు. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 200 కోట్ల నుంచి 1000 కోట్ల డాలర్లకు పెంచుదామని బాకాలు ఊదారు. నెల రోజులు ఇలా గడిచాయో లేదో రెండు దేశాల సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. పాకిస్తాన్ పౌరులపై ఇరాన్ సరిహద్దు బలగాలు కాల్పులకు దిగాయి. కాల్పుల్లో 4 పాకిస్తానీ పౌరులు మృతి చెందారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో వాషుక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బలూచిస్తాన్లోని ఇరాన్ సరిహద్దు ప్రాంతం అత్యంత సున్నితమైన ప్రాంతం. నిజానికి పాకిస్తాన్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య టెన్షన్లు తగ్గించేందుకు ఏప్రిల్ చివరి వారంలో ఇరాన్ అప్పటి అధ్యక్షుడు రైసీ పాకిస్తాన్లో పర్యటించారు. ఆగ్రహంగా ఉన్న పాకిస్తానీ పాలకుల్ని, మిలిటరీని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. పాకిస్తాన్ ఎన్నికల అనంతరం ఆ దేశంలో పర్యటించిన తొలి విదేశీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీనే. రైసీ పర్యటనను పాకిస్తాన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు ఏకంగా పాకిస్తాన్లో 3 రోజుల పాటు పర్యటించారు. కరాచీ, లాహోర్తో పాటు ఇస్లామాబాద్ను సందర్శించారు. తొలుత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటికి రైసీ వెళ్లారు. రైసీకి సైనిక వందనంతో ఘన స్వాగతం పలికారు. అంతేకాదు, ఇంటర్నేషనల్ అర్త్ డే సందర్భంగా ఇబ్రహీం రైసీ ఓ మొక్కను కూడా నాటాడు. అనంతరం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో ఇరాన్ అధ్యక్షుడు చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచేందుకు ఇరువురు నాయకులు అంగీకరించారు. అయితే అనుకోని ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందారు. ఆయన అంత్యక్రియలకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ హాజరయ్యారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. మళ్లీ ఇరు దేశాల మధ్య ఎందుకు ఉద్రిక్తతలు నెలకొన్నాయి? నిజానికి పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. కానీ రైసీ అంత్యక్రియల అనంతరం అక్కడి నుంచి నేరుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి పాక్ ప్రధాని వెళ్లారు. యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నయన్ ను కలుసుకున్నారు. పాకిస్తాన్లో యుఏఈ 1000 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించినట్టు వెల్లడించారు. సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా 2500 కోట్ల డాలర్లను పాకిస్తాన్లో పెట్టుబడి పెట్టనున్నట్టు రియాద్ తెలిపింది. ఇటీవల సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఇస్లామాబాద్ ను సందర్శించారు. అందుకు భారీగానే వ్యాపార ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ కు వెళ్లింది. ఈ పరిణామాలను ఇరాన్ నిశ్చితంగా పరిశీలిస్తోంది. నిజానికి సౌదీ అరేబియా అన్నా, యుఏఈ అన్నా ఇరాన్ కు అస్సలు గిట్టదు. ఆ దేశాలతో స్నేహం చేసే దేశాలను సాధ్యమైనంత వరకు శత్రువులుగానే తెహరాన్ భావిస్తుంది. అయితే పాకిస్తాన్ ఆ రెండు దేశాల సాన్నిహిత్యాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. సరిహద్దులో ఇరాన్ కాల్పులకు పాల్పడిన పాకిస్తాన్ కౌంటర్ దాడులు చేయలేదు. ఈ దాడులకు కూడా కారణాలను ఇరాన్ వెల్లడించలేదు. తాజా ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పాకిస్తాన్ పేర్కొంది. అయితే తెహరాన్ కు ఆగ్రహం కలగడానికి కారణం ఏమిటి అంటే, అసలు షెడ్యూలులో లేకున్న షహబాజ్ యుఏఈ పయనమయ్యాడు. దుబాయ్లో అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నయన్ ను కలుసుకున్నారు. ఈ పరిణామాలు ఇరాన్ కు మింగుడు పడలేదు. అంతేకాదు, అక్కడే షహబాజ్ బోల్డ్ కామెంట్లు చేశాడు. పాకిస్తాన్ అడుక్కునే రోజులు ఇక ముగిసేయని షహబాజ్ చెప్పారు. అడుక్కునే పాత్రను పగలగొట్టినట్టు పాక్ ప్రధాని వెల్లడించారు. పాక్ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కానీ యుఏఈకి అకస్మాత్తుగా పాక్ ప్రధాని ఎందుకు వెళ్లారు అంటే, దానికి కారణం తెహరాన్ తీరేనని పాకిస్తాన్ చెబుతోంది. ఇబ్రహీం రైసీ అంత్యక్రియలకు ఆఫ్ఘనిస్తాన్ పాలకులు, తాలిబాన్ సుప్రీం లీడర్ అఖుంజాదా కూడా హాజరయ్యాడు. అతడికి ఇరాన్ సుప్రీం లీడర్ హయతుల్లా ఖమేనీ ప్రాధాన్యమిచ్చారు. తాలిబాన్లకు ఖమేనీ ప్రాధాన్యమివ్వడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ పాకిస్తాన్ ప్రధానిని లైట్ తీసుకున్నారు. ఈ పరిణామాలతో పాక్ ప్రధాని షహబాజ్ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ కారణంగానే ఉన్నట్టుండి దుబాయ్కి షహబాజ్ వెళ్లాడు.
ఇరు దేశాల ఎత్తులు జిత్తులతో ఇప్పుడు సరిహద్దులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే. తాజా దాడులకు పాకిస్తాన్ కౌంటర్ ఇస్తుందా అన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్ పై ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసింది. ఈ దాడికి పాకిస్తాన్ కూడా కౌంటర్ గా మిస్సైళ్ల దాడికి దిగింది. జనవరి 3న ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసిం సులేమానీ వర్ధంతి. ఇరాన్లోని ఖేర్మాన్లో ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు అప్పట్లో వందలాది మంది హాజరయ్యారు. ఆ సమాధి వద్ద 2 మానవ బాంబుల దాడి జరిగింది. దీంతో ఈ దాడుల్లో 100 మందికి పైగా మరణించారు. ఈ దాడులను చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఐసిస్ ప్రకటించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ వార్నింగ్ ఇచ్చారు. అనుకున్నట్టే ఒకే దెబ్బకు 3 పెట్టెలను కొట్టాలని ఇరాన్ ప్లాన్ వేసింది. ఇరాక్, సిరియా, పాకిస్తాన్ పై తెహ్రాన్ బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్ కి చెందిన బలూచిస్తాన్లో 2 ప్రాంతాల్లో మిసైల్, డ్రోన్ దాడులకు దిగింది. ఈ దాడుల్లో 2 చిన్నారులు మృతి చెందినట్టు పాకిస్తాన్ తెలిపింది. జైష్ అల్-అద్ల్ అనే ఇరాన్ టెర్రరిస్టు గ్రూప్ స్థావరాలపై దాడులు చేసినట్టు టెహ్రాన్ వెల్లడించింది. కేవలం ఉగ్ర శిబిరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, పౌరులపై దాడులు చేయలేదని వెల్లడించింది. పాకిస్తాన్తో పాటు ఇరాక్, సిరియాపైన దాడులు నిర్వహించినట్టు ఇరాన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, కౌంటర్ ఉండదని అంచనా వేసింది. ఇరాన్ ఇక్కడే తప్పులు కాలేసింది. ఇరాన్ ఊహించని విధంగా ఆ దేశంపై పాకిస్తాన్ ఎదురుదాడులకు దిగింది. ఇరాన్ గడ్డపై ఉన్న బలోచ్ టెర్రరిస్టుల స్థావరాలపై దాడులు చేసినట్టు ఇస్లామాబాద్ ప్రకటించింది. ఇరాన్ దెబ్బకు పాక్ తిరిగి దెబ్బ కొట్టింది. సెరావన్, జల్గ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు ఇస్లామాబాద్ వెల్లడించింది. ఇందులో జల్గ్ ప్రాంతం పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోనే ఉంటుంది. కానీ సెరావన్ మాత్రం సరిహద్దుకు చాలా దూరంలోనే ఉంటుంది. నిర్దిష్టమైన స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడులు చేసి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చినట్టు ఇస్లామాబాద్ తెలిపింది. ఇరాన్లో పలు ప్రాంతాలు ఉగ్రవాదులకు అడ్డాలుగా మారాయని, దీనిపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు స్పష్టం చేసింది. ఉగ్రవాదుల విషయంలో తెహరాన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అమాయక పాకిస్తానీలు రక్తం చిందిస్తున్నట్టు పాకిస్తాన్ ఆరోపించింది. పాకిస్తాన్ అంతటితో ఆగలేదు. ఇరాన్ నుంచి తమ దౌత్యవేత్తల్ని వెనక్కి పిలిచింది. మరోవైపు ఇరాన్ దౌత్యవేత్తను బహిష్కరించిందంటే ఎంత సీరియస్ గా రియాక్ట్ అయిందో, పరిస్థితి ఎంత విషమంగా మారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలు సృష్టించే అవకాశం ఉందని అప్పట్లో నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అటు టెహ్రాన్, ఇటు ఇస్లామాబాద్ పరస్పరం సోదరి దేశాలుగా పిలుచుకున్నాయి. ఇరానియన్ టెర్రరిస్టు గ్రూపును పాక్ లో అంతం చేశామని టెహ్రాన్ చెబుతోంది. పాక్ టెర్రరిస్టు గ్రూపును ఇరాన్ లో అంతం చేశామని ఇస్లామాబాద్ వెల్లడిస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని బలూచిస్తాన్ ప్రాంత ప్రజలు టెన్షన్ పడుతున్నారు. అయితే పాకిస్తాన్ కౌంటర్ అటాక్ దిగుతుందా, లేక చర్చలతో పరిస్థితిని సద్దుమణిగిస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.